సో గాయ్స్ ఈ రోజు నుంచి నా వీడియోస్ అన్ని వైజాగ్ కర్మనా వైజాగ్ కి నాకే పట్టు. సో అప్పుడు నేను అజ్జుకి నాకు అప్పట్లో ఫస్ట్లో బ్రేకప్ అయినప్పుడు ఇక్కడ రీల్ చేసిన మమ్మీయే తీసింది. అందుకే నాకు ఇల్లు అంటే చాలా ఇష్టం. వదిన అంటే నువ్వు కూడా నన్ను వదిలేస్తావా? నేను రాంగ్ గా చెప్తలేదు. కెరియర్ బాగుంటది అంటే మంచిదే. ఇక్కడ చూపి, దీన్ని ఏమంటారు తెలుసా? అజ్జు నాకు అసలు ఫోనే చేయలేదు అప్పటి నుంచి. ఫోన్ లేపట్లేదు, అది అంటే మొత్తానికి వెళ్ళిపోయింది అనుకున్నారేమో, ఫోనే లేపుతలేరు. మమ్మీ జాదు అమ్మ నువ్వు ఇట్లానే చేసి చెప్పకుండా వెళ్ళిపోతా. నేనైతే పారిపోతా ఈరోజు నైట్ విజయవాడ. ఎట్టి పరిస్థితిలో ఈరోజు నైట్ నేను హైదరాబాద్ పారిపోతున్నా. కిట్టు నువ్వు నన్ను తీసుకొని పోతావు. హైదరాబాద్ లో ఇండస్ట్రీ ఉంటుందండి, అక్కడ ఉంటే ఫేమ్ వస్తుంది, మొత్తం మంది వస్తుంది. ఇక్కడ ఉంటే ఏటి రాదు. ఎక్కడ వీడియోలు కొట్టుకున్నా సరే, అక్కడ వీడియో కొట్టుకున్నా సరే ఫేమ్ అనేది వస్తుంది. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పండుతో రచ్చా తగ్గేదిలే మచ్చా. సో గాయ్స్ ఈ రోజు నుంచి నా వీడియోస్ అన్ని వైజాగ్ కర్మనా వైజాగ్ కి నాకే పట్టు. విజయవాడలోనే వస్తాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా రోజులైంది కదా మా ఇల్లు చూపించి. ఇట్లా చూపి కిట్టు, చూపి. అదిగో మా మమ్మీ ఎక్కడెక్కడికి వెళ్ళిపోతానని చెప్పి నా పక్కనే తిరుగుతూ ఉంది. సో ఇది వచ్చేసి మా డాబా అనమాట. ఇక్కడ నేను చాలా రీల్స్ చేసి చాలా ఫేమస్ అయినా. నువ్వేంటి అట్లా చెప్తావు? సో గైస్ కిట్టు మా మమ్మీతో మాట్లాడడం కోసం వచ్చిండు. సో అప్పుడు నేను అజ్జుకి నాకు అప్పట్లో ఫస్ట్లో బ్రేకప్ అయినప్పుడు ఇక్కడ రీల్ చేసిన మమ్మీయే తీసింది. అందుకే నాకు ఇల్లు అంటే చాలా ఇష్టం. చేద్దాం. సో ఇదిగో చూడనీకి ఎంత ఆనందంగా ఉన్నా నా మనసులో బాధ చాలా ఉంది. ఇది ఆ మొడ్డలది. ప్రామిస్ మీ ఇలాంటి స్టిక్కర్లు చూడనీకి తప్ప లైఫ్లో దేనికి పనికిరావు. సో నేనైతే ఊరు వెళ్దాం అనుకుంటున్నా కానీ మా అమ్మ నా వెనకాలే కాపలాగా ఉంటుంది. నాకేం అర్థమవుతలేదు. సరేలే ఫ్రెండ్ ఇంటికి వెళ్దామన్నా నేను ఎప్పుడు విజయవాడ వచ్చినా నేను ఎక్కడికి వెళ్ళను. కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఇద్దరు, వాళ్ళ దగ్గరికి వెళ్తా. ఇప్పుడు వాళ్ళ దగ్గర కూడా పంపించలేదు. కొంచెం బాధగా ఉన్నా కొంచెం హ్యాపీగా ఉంది. ఎన్ని రోజులని అక్కడ ఉంటా అనిపిస్తుంది. సో ఇప్పుడు సనాకి ఫోన్ చేస్తా, సనా ఏమంటుందో చూద్దాం. చూడండి మా ఇంటి టెర్రస్ మీద ఎంత బాగుందో, మొత్తం కొండలే. ఫోన్ లేపట్లేదు, అది అంటే మొత్తానికి వెళ్ళిపోయింది అనుకున్నారేమో, ఫోనే లేపుతలేరు. అజ్జు నాకు అసలు ఫోనే చేయలేదు అప్పటి నుంచి. నేను చేయడం తప్ప. హలో హలో వదినా. చెప్పే. సనా ఇక్కడుంది, ఫోన్ లేపుతలేదు. అది కిచెన్ లో ఉంది, నేను హాల్లో ఉన్నా. మర్చిపోయారేంటి? వీడియో చూడలేదా? చూసాను, మెసేజ్ చేసినా కానీ ఇన్స్టాలో. ఏంటి బాబు అజ్జు అలా మాట్లాడుతున్నాడు? మమ్మీ ఏమో చూడు
వాడు ఎట్లా మాట్లాడుతున్నాడు కాబట్టి అదేంది అసలు మాకు అర్థం. నువ్వు ఇక్కడ లేవు, మేము ఏం మాట్లాడాలి చెప్పు, నాకు అర్థమైతే వాడిని ఏమన్నా అన్నా కూడా మీరు సడన్ గా ఒక మాట, మీరు బ్రేకప్ చేసుకున్నాం కదా మీకు ఎందుకు అక్క, ఏమన్నా ఉంటే నా పర్సనల్ లైఫ్ కోసం మనకి ఎందుకు అక్క, మనం మళ్ళీ డిస్టర్బెన్స్ వస్తాయి అంటే వాడేమో అక్కడితో మంచిగా మీ దగ్గరికి వచ్చి మీరు మంచిగా ఉంటుర్రే, నాకేమో ఇక్కడ చూడనీకి ఎంత ఆనందంగా ఉన్నా నా బాధ నాకు ఉంది. నేను సనాకు ఫోన్ చేసి సనా ఫోనే లేపట్లేదు. ఏమైంది అసలు, ఏం జరుగుతుంది అసలు, ఎప్పుడు వస్తున్నావు, హైదరాబాద్ వస్తావా లేకపోతే అట్లనే నేర్చుకుంటూ ఉంటావు? మా మమ్మీ ఏమన్నది, ఇన్ని రోజులు హైదరాబాద్లోనే ఉన్నావు కదా, ఏం చేసావు, ఏం చేసింది లేదు, ఏం పీకింది లేదు, నువ్వు అక్కడికి వెళ్ళడం అవసరమా, అవసరం కూడా లేదు, నువ్వు ఇక్కడే ఉండు, చదువుకో, 2 monthsలో పెళ్లి చేస్తా, అది ఇది అది అని ఏమంటుంది. వదిన అంటే నువ్వు కూడా నన్ను వదిలేస్తావా? నేను రాంగ్ గా చెప్తలేదు, కెరియర్ బాగుంటది అంటే మంచిదే. మళ్ళీ నేను చదువుకోలేక కాదు, ఓపెన్ గా చదువుకోవచ్చు కదా, అంత దూరం మీరుండి నన్ను ఇక్కడ ఉండి ఇన్ని సంవత్సరాలు మీతో చదివి ఏం సాధిస్తావు చెప్పా? ఇప్పటికే నువ్వు లైఫ్ అంతా మొట్టగొట్టుకున్నావు, ఉన్నది లేదంతా మైండ్ లో పెట్టుకొని ఏడుస్తావు, కావాలి అని పుట్టుకుంటావు. ఆపోజిట్ కూడా అదే ఉండాలి కదా మెంటాలిటీ. రాంగ్ అండ్ రైట్ అన్నాను నా పరంగా, నేను నీ పరంగా చెప్తున్నా. కెరియర్ కోసం మీ ఇంట్లో ఆలోచించకపోతే ఎవరు ఆలోచిస్తారే? ఇప్పుడు కెరియర్ కోసం మిమ్మల్ని వదులుకోలేను కదా. వాళ్ళ అమ్మ అంటుందంట, సీరియస్ అవుతుందంట వాళ్ళమ్మ. హైదరాబాద్ లోకి రాకు, 6 years చదువుకో, స్టడీ కంప్లీట్ చేయొచ్చు కదా అంటుందంట. చదువు కూడా అజ్జు కోసమే ఆపేసిన మధ్యలో. మాట్లాడతా వద్దే మళ్ళీ అందరికి చెప్తున్నావు ఇది అని అంటది. సనాకి ఒకసారి హలో బేబీ, చెప్పే బేబీ మమ్మీ ఇంటికి పంపిస్తలేదురా. ఎందుకు? ఏమో నేను సరేలే అని చెప్పేసి దాక్కొని వద్దామని చెప్పేసి అటు ఇటు తిరుగుతున్నా, అసలు మా మమ్మీ నా వెనకాలే తిరుగుతుంది, కిందకి కూడా పంపిస్తలేదు. ఎక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ నువ్వు అజ్జు అంటావు, వాడికేమో ఇంత కూడా నీ మీద ప్రేమ లేదు, నువ్వేమో వాడి మైకంలో పడిపోయినావు, అయిపోయింది కదా ఫ్రెండ్స్లా ఉన్నప్పుడు నువ్వు మళ్ళీ ఫీలింగ్స్ ఎందుకు పెట్టుకుంటున్నావు నన్ను తిడుతుంది. ఇంకా చదువుకో, కావాలంటే అప్పుడప్పుడు వెళ్ళు, అప్పుడు కూడా నేనే వచ్చి చూపిస్తాను అందరికీ, అది ఇది అని అంటుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నాకేం చేయాలో అర్థం కాకే కదా నీకు ఫోన్ చేసిన. అజ్జు ఏమో ఎట్లా మాట్లాడింది తెలుసా, చేసుకో, నువ్వు పెళ్లి చేసుకుంటే నేను ఎందుకు బాధపడాలి, వాడికి ఇంత కూడా అసలు కామన్ సెన్స్ లేకుండా మాట్లాడిండు. అట్లీస్ట్ వీడియోస్ చూస్తారు ఇంట్లో అని చెప్పి తెలుసు కూడా కాదు. ఇప్పుడు బ్రేకప్ అయిపోయిన తర్వాత నువ్వు ఆయనకి ఎన్ని చెప్పిన ఆయన ఎందుకు వింటాడు చెప్పు నీ మాట? నేను లవ్ చేయంటలేదు కదా, నేను ఫ్రెండ్గా ఇట్లా మమ్మీ ఇట్లా ఆపేస్తుంది, హౌస్ అరెస్ట్ చేసింది అని అంటే చేయి, అక్కడే ఉండు, రాకు అక్కడే ఉండు, నేను వెళ్ళి మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి అని అంటున్నాను. వీడియో తీస్తావు కదా, అట్లా మాట్లాడమని చెప్పి వచ్చి అయిపోతుంది. అసలు రానే అన్నాడే, నేను ఇంక ఇక్కడే ఉందాం అనుకుంటున్నా. ఏం చేయాలి, ఇక్కడే ఉండాలా? ఒకవేళ అక్కడికి వచ్చినా నేను అక్కడికి వెళ్ళనే, నీ దగ్గరికి వచ్చేస్తా. సరే, ఇన్ కేసు మీ మమ్మీ వినకపోతే ఒకసారి చెప్పు, మేము కూడా మాట్లాడతాం కావాలంటే. ఒకవేళ వినకపోతే మాట్లాడతావా? మాట్లాడతా. అమ్మ తెలుసు నాకు లాస్ట్ టైం నిన్న కూడా అడిగింది మమ్మీ, సనకు ఫోన్ చేసి అని అన్నది. మళ్ళీ ఎందుకులే మళ్ళీ నీ బుర్ర ఖరాబ్ చేస్తుందని నేను ఫోన్ చేయలేదు. మాట్లాడతా సరే నాకు ఎంత పిచ్చి పట్టిందంటే ఇట్లా ఇక్కడ చూపి, దీన్ని ఏమంటారు తెలుసా, ఎర్రి భూకత్వం అంటారు. అమ్మ చూసిందనుకో నాకు ఉంటుంది సావే. అజయ్ అని రాజు, అజయ్ మై బెస్ట్ ఫ్రెండ్. సో గైస్ అయితే నా బుర్ర అస్సలు అయితే ఖరాబ్, అసలు నాకేం అర్థమవుతలేదు. సైలెంట్ మా మమ్మీ దగ్గరికి వెళ్ళి అడుగుదాం అనుకుంటున్నా ఏమంటుందో. కిందకి వెళ్ళాలంటే భయం అవుతుంది, సరదాగా వెళ్దాం. అరే నీకైతే ఇంత కూడా కామన్ సెన్స్ లేదు తెలుసా, ఫ్రెండ్ బాధలు ఉందని కూడా లేదు నీకైతే, ఆడుకుంటున్నావు. ఇది పట్టుకో మమ్మీ, హైదరాబాద్ జాతు
बोल सच्ची हाँ काका ना హైదరాబాద్ జాతు చెప్పమ్మా మంచి చెప్పు నేను వెళ్ళేసి వచ్చేస్తా సనాకి హెల్త్ బాగాలేదంట మా పడిపోతా నువ్వు పట్టుకో ఎక్కడ తీసుకురావాలి కిట్టు నీతో మాట్లాడి నన్ను హైదరాబాద్ తీసుకెళ్ళి వచ్చాడు మాట్లాడమ్మతో ఎందుకు వచ్చావు నువ్వు అంటే పంపించండి అంటే నువ్వు అడిగే విధానానికి అస్సలు పంపించరు తెలుసా మా తమ్ముడు పుట్టినరోజు రోజు వచ్చిండు సరేలేని ఉన్నాడు అందరికీ పరిచయం చేసా ఫ్రెండ్స్ అందరినీ ఎట్లా మాట్లాడాలి ఆంటీ పంపించాను ఆంటీ మంచిగా చెప్పు ప్లీజ్ చెప్పు అట్లా రాకిందకి చెప్పమా ఏం కాదు హైదరాబాద్లో ఇండస్ట్రీ ఉంటుందండి అక్కడ ఉంటే ఫేమ్ వస్తుంది మొత్తం అన్నీ వస్తుంది ఇక్కడ ఉంటే ఏటి రాదు ఎక్కడ వీడియోలు కొట్టుకున్నా సరే అక్కడ వీడియో కొట్టుకున్నా సరే ఫేమ్ అనేది వస్తుంది పంపి అమ్మా నేను అందరిని ఎంత మిస్ అవుతున్నా మొత్తం ఇన్ఫ్లుయెన్సర్ అందరూ ఉంటారు ఏది చేయాలి ఐడియా వస్తుంది కాబట్టి మీరు అక్కడికి పంపించండి ఓకేనా నువ్వు చెప్పమని చెప్పాను మా నేను ఎంత మందిని ఎంత మిస్ అవుతున్నామా అక్కడ డైసీ ఓరియో అజ్జు అది వాదేట అందరు ఉన్నారు సనా మౌనిక నీ కాలు మొక్కుదా అమ్మా నీ కాలు మొక్కుదా మమ్మీ అర్జున్ మిస్ అవుతున్నా ఏమంటుంది ఏమా ముందు అర్జున్ మిస్ అవుతుంది బాగా అర్జున్ మిస్ అవుతున్నా మరి నేను ఫ్రెండ్ కదా నాకు అర్జున్ నేనేం లవ్ చేస్తలేదమ్మా పంపి అమ్మా అమ్మ నువ్వు ఇట్లానే చేసి చెప్పకుండా వెళ్ళిపోతా అయితే మీరు డాన్స్ అయ్యండి అయితే ఇక్కడ ఉంచేస్తాం ఒక సాంగ్ వేయండి డాన్స్ మమ్మీ జాదు నువ్వు నాతో లేకుంటే పని చేద్దాం అంటే పడుకున్నప్పుడు బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోదాం మమ్మీ చెప్పక చెప్ప సీక్రెట్గా చేస్తే మా నువ్వు పడుకున్నప్పుడు వెళ్ళిపోతాం మేము సీరియస్గా చెప్తున్నా చెప్తూ పడుకుని రేట్ ఇంకా మజాగా అనుకుంటున్నాడు అమ్మా ఏందమ్మా ఎన్ని ద్వారాలు ఉన్నాయి తెలుసా గైస్ మా ఇంటికి ఇటు నుంచి పారిపోవచ్చు ఇటు పడుకుంటే అటు నుంచి రావచ్చు ఇటు నుంచి దుంకేసి పారిపోవచ్చు ఇటు నుంచి దుంకేసి పారిపోవచ్చు ఇది పట్టుకుంటా పడదెంగుతాను భయం చూడండి మా మమ్మీకి ప్లాంట్స్ అంటే ఎంత ఇష్టమో గాయస్ నేనైతే పారిపోతా ఈరోజు నైట్ విజయవాడ ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు నైట్ నేను హైదరాబాద్ పారిపోతున్నా కిట్టు నువ్వు నన్ను తీసుకొని పోతావు